సో నిన్న రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్లో డేవిడ్ వార్నర్కి మన సీనియర్ యాక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేసి కమెంట్ చేశారనమాట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలామంది అసహించుకుంటున్నారు. ఎందుకంటే దేశం కాని దేశం అతను, ఇతర దేశం అయిన ఒక పెద్ద ప్రముఖ క్రికెటర్ అయినా ఆయన్ని అంత తేలికగా మాట్లాడడం, అంత చులకనగా మాట్లాడడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక గొప్ప నటుడు, నట కిరీటి, అలాంటి వ్యక్తి మరి ఆ సందర్భంలో అలా ఎందుకు మాట్లాడారో ఎవరికి అర్థం కావట్లా. ఎందుకంటే మన మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన భాష, మన గౌరవం, మన మర్యాదలు మనకు ఉంటాయి. అలాంటిది అంత గొప్ప క్రికెటర్ని పట్టుకుని ఏదో సిల్లీగా కామెడీగా అనేసినట్టు బూతులు మాట్లాడిస్తున్నాడు. ఇది మాత్రం సాంప్రదాయం కాదు, కరెక్ట్ కాదు. ఎంత గొప్ప యాక్టర్ అయినా రేపొద్దున నలుగురిలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రాబిన్ వుడ్ ఆ ఫంక్షన్లో అలా మాట్లాడడం చాలా బాధేసింది నాకు కూడా. నేను కూడా చూశానండి, అది చాలా క్లియర్గా. అంత గొప్ప క్రికెటర్ని ఏదో గీలిగా, ఎటకారంగా, ఏదో తాగిన మైకంలో మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్. మరి అతను క్షమాపణ చెప్తే మంచిది. సో ఈ కమెంట్స్ ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడబోతుందా మూవీ మీద? మూవీ మీద ఏముండదండి, ఆ మనుషుల మీద పడుతుంది. అంటే ఇంత తేలిక మనస్తత్వం రాజేంద్ర ప్రసాద్ది, ఇంత తెలుగు తక్కువ మనస్తత్వం అని అనుకుంటారు తప్ప మూవీ మీద ఏం పడదు. మూవీకి దానికి సంబంధమే లేదు. ఎందుకంటే మూవీ బాగుంటే ఎవరైనా చూస్తారు. ఈ మధ్య వచ్చింది ఒక కొత్తది, తీర్పు అనే సినిమా, అదిరిపోతుంది. కాబట్టి మూవీ గురించి పడుతుందని మనం అనుకోకూడదు. అది చాలా పెద్ద ఓవర్ యాక్షన్, తెలుగు తక్కువ యాక్షన్, అనాగరిక యాక్షన్. ఆ యాక్షన్ మానేసి ఉంటే బాగుండేది. అలాగే ఉన్నాడు. అరే గార్నరే అన్నాడు. ఇప్పుడు ఒక గొప్ప క్రికెటర్ అయినా ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయి ఆ క్రికెటర్ని. అలాంటి క్రికెటర్ని పట్టుకుని ఏదో అనాలని, ఏదో తెలుగు తక్కువ అన్నట్టుగా అన్నాడు. అలా అనకుండా ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే మన సినిమా వాళ్ళని కొంచెం చెడ్డగా అనుకుంటారు ఇతర దేశాల వాళ్ళు. తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు, రేపు పొద్దున్న తెలిసి వార్నర్కి చెప్పే ఉంటారు ఇప్పటికే వాడేదో పిచ్చిగా వాగాడని. దాని మూలంగా మన పరుగు పోద్ది. కాబట్టి చక్కగా మాట్లాడి, సంస్కారవంతంగా మాట్లాడి, గౌరవించి మన 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 తెలంగాణకు వచ్చినటువంటి అతిథిని మనం చాలా గౌరవంగా, మర్యాదగా సంస్కరించి నమస్కారం చేసి మన్నలు పొందాలి తప్ప ఇలాంటి గేలి చేయడం, ఇలాంటి అనవసరమైన పనులు చేయడం చేసి మన పరువు దిగిద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది రాజేంద్ర ప్రసాద్ది. ఏదో మాట్లాడతాడు, ఏదో పెద్ద అది నేనో గొప్ప అనుకుంటాడు. గొప్పే కాదని ఎవడో అండు. కాకపోతే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. మన దేశ సంస్కృతి ఎలాంటిదా అని చెప్పి ఇతర దేశాల్లో చెప్పుకునేలాగా మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నానండి, ఇది కరెక్ట్ కాదు. అతను చేసింది తప్పు.